రైట్ డీటెయిల్స్ చూద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో పర్యటిస్తున్నారు. విమాన ప్రమాద ఘటన స్థలానికి ప్రధాని మోదీ వెళ్తున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఆ తర్వాత ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను మోదీ పరామర్శించనున్నారు. ఇప్పటికే బాధితులకు మెరుగైన వైద్యం అందించారని వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో పర్యటిస్తున్నారు. విమాన ప్రమాద ఘటనా స్థలానికి ప్రధాని మోదీ వెళ్తున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మోదీ పరామర్శించనున్నారు. ఇప్పటికే బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భర్తను దుబాయ్కి ఉద్యోగానికి వెళ్లమని ఒత్తిడి చేసిన భార్య అతను అంగీకరించకపోవడంతో గొంతు కోసిన సంఘటన కలకలం రేగింది. కాపిలూర్ రహమాన్ అనే వ్యక్తిని అతని భార్య కుటుంబ సభ్యులు గత కొంతకాలంగా దుబాయ్కు వెళ్లి ఉద్యోగం చేయాలని ఒత్తిడి చేస్తూ వస్తున్నారు. ఈ విషయంలో తరచూ గొడవలు జరుగుతున్నాయని, ఈ క్రమంలో తాజాగా జరిగిన ఈ గొడవలో భర్త రెహమాన్ పై భార్య దాడి చేసి గొంతు కోసినట్లు స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన రెహమాన్ ను స్థానికులు తక్షణమే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లాలో దారుణ ఘటన చూస్తూ ఉన్నాం. బ్రేకింగ్ న్యూస్ కింద భార్య గొంతు కోసింది భర్తది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్ చెప్పండి, భార్య భర్త గొంతు కోసినట్లుగా కూడా తెలుస్తోంది. అతని పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది? ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ బ్రాహ్మణి. వరంగల్ జిల్లాలో అయితే దారుణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో రెహమాన్, తస్లిమా ఇద్దరు భార్య భర్తలు వారి యొక్క కుటుంబ పరిస్థితి ఆర్థికంగా ఉండడంతో భార్య నిత్యం ఆ యొక్క భర్తను వేధిస్తున్నట్లు సమాచారం అయితే ఉంది. ఆ భర్తను మీరు దుబాయ్కి వెళ్ళి అక్కడ పనిచేసి ఆ డబ్బులు సంపాదించాలని ఆ భార్య పలుమార్లు భర్తను కోరడంతో భర్త ససేమిరా నేను ఇక్కడనే వరంగల్లోనే ఉంటా, వరంగల్లోనే పనిచేస్తా అని గత కొన్ని నెలల నుండి ఇదే విధంగా చెప్తున్నాడు. ఇద్దరికి భార్య భర్తలకు మాత్రం ఇద్దరి మధ్య ఈ యొక్క చిన్న చిన్న గొడవలకు ఈ యొక్క దారుణం అయితే చోటు చేసుకుంది. ఇరువురి కుటుంబాల సమక్షంలో గతంలో కూడా కొంత పంచాయతీ పెట్టి ఇద్దరికి సద్దుమణిగి చెప్పే విధంగా చెప్పినా ఇంతవరకు భార్య భర్తలు అయితే వినకపోవడంతో ఈ యొక్క దారుణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. వీరిద్దరు గత కొంతకాలంగా కొన్ని నెలల నుండి కొంత భార్య భర్తలు దూరంగా ఉంటున్నారా అని అయితే సమాచారం ఉంది. ఖచ్చితంగా అదే నైటు ఆ భార్య ఇంటికి భర్త వెళ్ళాడని అయితే ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఖచ్చితంగా అర్ధరాత్రి భార్య ఇంటికి భర్త వెళ్ళడంతో ఇంటికి రమ్మని పిలిచినా తను నేను రాను, నువ్వు దుబాయ్కి వెళ్తేనే నేను వస్తా అని ఆ భార్య చెప్పడంతో అక్కడ మాట పెరిగి ఆ భార్యకు సంబంధించిన వారి యొక్క బంధువులు తనపై దాడి చేశారనేది అయితే ఆరోపణ ఉంది. భర్త కూడా
వారు నన్ను దారుణంగా కొట్టి నన్ను గొంతు కోసే క్రమంలో ఇలాంటి సంఘటన అయితే జరిగిందని భర్త రెహమాన్ చెప్తున్నాడు. వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా, భార్యకు సంబంధించిన తస్లిమా కుటుంబ సభ్యులు కూడా తనకు తానే గొంతు కోసుకున్నాడు అనేది వారి యొక్క ఆరోపణ అయితే చేస్తున్నారు. ఈ యొక్క మధ్యరాత్రి గొంతు కోయడంతో ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ యొక్క సంఘటన వరంగల్ ఇంతర్జర్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండడంతో ఈ యొక్క భార్యకు సంబంధించిన 6గురిపై కేసు నమోదు చేశారు. భర్త మీద కూడా కేసు నమోదు చేశారు. ఇప్పటివరకే తనకు ఎలాంటి అయితే వైద్యులు తెలిపారు. కానీ ఇలా చిన్న చిన్న గొడవలకు భార్య భర్తలు ఇలా గొడవలు పెట్టుకొని లేకుంటే చాలా మందిని అయితే అక్కడ భయభ్రాంతులకు గురి చేసింది. గొంతు కోసే వరకు ఏదైనా జరగరాంది జరిగితే కనుక ప్రాణపోయే పరిస్థితి ఉంది. ఆ యొక్క భార్య మీద లేకుంటే భార్య బంధువుల మీద మర్డర్ కేసు అయితే నమోదయ్యే అవకాశం ఉండేది. ఎందుకంటే భర్త కనుక చనిపోతే ఖచ్చితంగా మర్డర్ కేసు నమోదయ్యే అవకాశం ఉంది. కానీ ఇలా చిన్న చిన్న గొడవలకు ఇలా ప్రాణాలు తీసుకునేంత వరకు అయితే ఇలా జరగకుండా ఉండాలని అయితే ఆ యొక్క చుట్టుపక్కల వారు లేకుంటే వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా కోరుతున్నారు. ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు కొంత కుటుంబ పెద్దల సమక్షంలో ఇలా గొడవలు జరగకుండా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే కుటుంబంలో చిన్నలు పెద్దలు లేకుంటే కుటుంబ సభ్యులు అనాథలుగా మిగిలే వారైతారు, లేకుంటే కుటుంబం చెల్లా చెదురుగా అయ్యే అవకాశం ఉంటది. కనుక ఇలాంటి సంఘటనలు జరగకుండా స్థానికంగా ఉన్న వారి యొక్క కుల బంధువులు కానీ లేకుంటే కుటుంబ సభ్యులు కానీ ఇరువురికి నచ్చజెప్పి కొంత ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటే బాగుంటది అనేది అయితే అక్కడ ఆ యొక్క మండి బజార్లో చోటు చేసుకుంది. ఇలాంటి సంఘటనలు వరంగల్లో నిత్యం జరుగుతున్నాయి. ఇలా కాకుండా ప్రతి ఒక్కరూ ఆ కుటుంబ సమక్షంలో వారి యొక్క ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కారం చేసే విధంగా ఉండాలని అయితే స్థానికులు కోరుతున్నారు. రైట్ సల్మాన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.